హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన డైరీ ఫామ్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి, ఓకేనా ఫ్రెండ్స్. ఎవరైనా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, ఓకేనా ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ నాకు ఇంకా ఉండాలి, ఇంకా ముందు తీసుకోవాలని అయితే ఎప్పుడు ఆ భగవంతుని నేనైతే కోరుకుంటున్నా. చాలా సపోర్ట్ చేసిర్రు, ఇంకా కూడా సపోర్ట్ చేయాలి, ఇంకా ముందుకు తీసుకోవాలి. మన వీడియోస్ కూడా ఇంకా మంచి వైరల్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అసలు ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే, మన వీడియోస్ ఇంతకుముందు అంటే ఇప్పటిదాకా ఒక 3 months బ్యాక్ అనమాట, 3 months 2 months బ్యాక్ వీడియోస్ అయితే ఆపేసిన. లేదంటే ఇప్పటివరకు ఇంకా చాలా ముందుకు పోయేదాన్ని. ఒక 3 months సమ్ ప్రాబ్లమ్స్ వల్ల మా మామయ్య చనిపోయింది అన్నట్టు, అందుకోసం అయితే వీడియోస్ అయితే ఆగిపోయినాయి. అందుకోసం అయితే ఇంకా ముందుకు పోలే. ఇప్పుడైతే ఈ వీడియోస్ నేను చేస్తూనే ఉన్నా, మీరు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయాలి, ఇలాగే ముందుకు తీసుకోవాలని అయితే మీ అందరిని అయితే నేను కోరుకుంటున్నాను అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఏంటంటే యూట్యూబ్ అనేసి ఒక వీడియోలో అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే వైఎస్ అన్ని యాదవ్ అనే ఒక వ్యక్తి యూట్యూబరా లేకపోతే అది ఏందో నాకైతే ఏం అర్థమవుతుంది అసలుకి. అతని గురించి వైరల్ అవుతుంది. పాకిస్తాన్ వెళ్ళిండు వచ్చిండు, లేకపోతే ఎన్ఐసి వాళ్ళు పట్టుకున్నారు అనేసి అయితే బాగా వైరల్ చేస్తున్నారు వీడియోస్ అయితే. అతన్ని వీడియోస్ అయితే ఏం లేదు, అతని గురించి అయితే వీడియోస్ బాగా వైరల్ చేస్తున్నారు. అది వాస్తవమా కాదా అనేది అయితే మనకు క్లారిటీ తెలియడం లేదు. ఈ వీడియోస్ అయితే చాలా చేస్తారు అనమాట. అతని గురించి ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందో లేదో తెలుసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. నాకైతే అట్లా అనిపించింది. అసలు అది ఏంది డూపా లేకపోతే వాస్తవమా నిజమా నమ్మచ్చా అనేసి క్లారిటీ లేదనమాట, ఓకేనా ఫ్రెండ్స్. దాని గురించి అయితే నేను ఏం మాట్లాడాలి. కాకపోతే ఆయన కూడా మన తెలుగు ఆయన ఒక యూట్యూబర్ అనేసి అంటున్నారు అనమాట. అందుకోసం అయితే నేను ఈ వీడియోలో కొంచెం మాట్లాడదాం అనుకున్నా అతని గురించి. లేదంటే నాకు అవసరం లేదనుకోవద్దు, ఎప్పుడైనా ఏ విషయమైనా మనం కూడా పట్టించుకోవాలి, అప్పుడే మనకు అన్ని క్లియర్గా తెలుస్తాయి అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్లు కానీ ఏమైనా తెలుస్తుంటే మాత్రం కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అందరైతే మాకు ఎప్పుడు ఫుల్ సపోర్ట్ చేయాలి, ఇలాగే ముందుకు తీసుకోవాలని అయితే ఆ భగవంతుని ఎప్పుడు నేను కోరుకుంటున్నా. అలాగే మిమ్మల్ని కూడా కోరుకుంటున్నా. ఇప్పటిదాకా ఎలా సపోర్ట్ చేసిరో ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేయండి, ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి.